శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. కేంద్రంలో కొమ్మగూడెంలో దారుణం చోటు చేసుకుంది. స్వప్న అనే వివాహితను భర్త రామన్నతో పాటు అత్త మరియు మామ మరి నలుగురు కలిసి కిరాతకంగా చంపారు. గత 2 రోజుల నుంచి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంది, మనతో మాట్లాడడానికి మృతులకు సంబంధించి ఏంది, ఏం జరుగుతుంది ఇక్కడ? గత 2 రోజుల క్రితం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం కొమ్మగూడెం తండాలో ఒక మహిళను వాళ్ళ భర్త, వాళ్ళ మామ, వాళ్ళ అత్తతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలని చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. అదే విషయంలో 2 రోజుల నుండి వాళ్ళకు 3 పిల్లలు ఉన్నారు, మైనర్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి కానీ ఇల్లు కానీ పిల్లల పేరు మీద రాయించాలని చెప్పి పోలీసులు ఎదుట ఇంత కూడా విన్నవించుకుంటే కూడా పోలీసు వాళ్ళు సహకరిస్తలేరు. దయచేసి వీళ్ళను భయభ్రాంతులు చేసి ఇలా ఇది పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ తండా తరపున దాదాపు 100లాది మంది రోడ్డు మీద కూర్చొని ఆ పిల్లలకు న్యాయం జరగాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు 6 ఎకరాల భూమిని వాళ్ళ పిల్లల పేరు మీద రాయించాలని డిమాండ్ చేస్తున్నా కూడా పోలీసు వాళ్ళు సహకరిస్తలేదు. పోలీసు వాళ్ళు కావాలని చెప్పి వీళ్ళను మభ్యపెట్టి పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక పోస్ట్ మార్టం అయితే మాత్రం చాలా తీవ్రతరం అవుతుంది. ఈ ధర్నా ఉధృతం చేస్తామని లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం? యాటికి 3 రోజుల కానించి అమ్మాయిని చంపి వాళ్ళు ఫరారులా ఉండి పోలీసు వాళ్ళు మబ్బు పెట్టి ఇవాళ పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా తీసుకుపోయి అమ్మాయిని పోస్ట్ మార్టం చేసి పంపిస్తామని పైరవ చేస్తారు. ఎందుకు? మాకు ఇంత మాత్రం న్యాయం కావద్దా? ఇది 3 పొరగాళ్ళు, ఒక బాబు, 2 ఆడలు, వాళ్ళు మైనర్ గారు. కాబట్టి వాళ్ళకు న్యాయం కావాలి. మాకు న్యాయం అయిందాకా మేము వదిలేదలేదు. ఇది మా పోరాటం. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తం చూసుకోవచ్చు విజువల్లో. మొత్తం సంబంధించిన కొమ్ముగూడెం సంబంధించిన గ్రామస్తులంతా కూడా ప్రధాన రహదారిపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం 3 రోజులుగా శవంతో పోస్టు మార్టం గదిలో ఉంది. ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కూడా మొత్తం మృతురాలకు సంబంధించిన బంధువులు అయితే పూర్తి స్థాయిలో రోడ్డుని దిగ్బంధం చేసి ఆందోళన చేస్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, న్యాయం చేసిన తర్వాతే మేము ఇక్కడి నుంచి కలుద్దామని చెప్తున్నారు. అమ్మ, ఏంది, ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఏమైంది? ఆందోళన ఏమీ లేదు సారు. ఇప్పుడు మా అమ్మాయికి ఇంట్లో పెట్టి 4 పెట్టి చంపడం జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి సంవత్సరం అబ్బాయి ఉన్నాడు, ఒక ఆమె, ఒక పాప 2 సంవత్సరాల పాప ఉంది, ఒక పాప 3 సంవత్సరాల పాప ఉంది. వాళ్లకు న్యాయం జరగాలి, ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద రాయాలి, వాళ్ళ ఊరి శిక్ష ఖచ్చితంగా పడాలి, న్యాయం మాత్రం పక్కా జరగాలి సార్. బయట తిరుగుతున్నారు సార్, చంపిన వాళ్ళు 2 లోపల ఉన్నారు. 2కి అరెస్ట్ చేసి ఆస్తులు మొత్తం పిల్లల మీద రాసేసి వాళ్ళకు వెంటనే ఉరి శిక్ష పడాలి, చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. మేము అదే కోరుకుంటున్నాం సార్, మాకు అదే న్యాయం జరగాలి, వేరేది ఏం లేదు. వాళ్ళకు లేకుంటే వాళ్ళకు ఆస్తులు ఇవ్వకపోతే వాళ్ళకు ముందు తీసుకురండి, మేము ఏం చేయాలో అదే చేసుకుంటాం. అదే న్యాయం కావాలి సార్. మాకు 3 రోజులు అయింది సార్. ఇప్పుడు మార్చిలో ఉండి మాకు ఏం లేదా, న్యాయం లేదా, ప్రభుత్వం నుంచి న్యాయం లేదా. మేము కోరుకునేది ఎందుకు? నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. పాప కోసం అల్లాడిపోతున్నాం. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఏ యాక్షన్ తీసుకోవట్లేరు, ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోవట్లేరు. మీడియా ముందు నిన్న చాలా మాట్లాడినాం. ఏది మీడియా ఏం పని చేసిందని, ఏం న్యాయం చేసిందని మీడియా మాకు ఇప్పుడు వరకు మాకు న్యాయం లేదా? మా పిల్లలకి న్యాయం జరగద్దా? అంటే పిల్లలు ఎటైనా పోని మాకు న్యాయం జరగాలని వాళ్ళు బయట తిరుగుతున్నారు సార్. వాళ్ళకి 2కి అరెస్ట్ చేయాలి, 2 లోపల ఉన్న వాళ్ళకి ఉరి శిక్ష 4కి తీయాలి, అంతే మేము కోరుకున్నది. మాకు న్యాయం కావాలి సార్. మాకు న్యాయం ఎందుకు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటారు సార్? పోలీసులు మాట వింటలేరు, ఏం వింటలేరు. 3 పిల్లలు ఆకు సాగొట్టిర్రు. మరి దీని అత్త కోడలు అందరు కలిసి సాగొట్టిర్రు. చంపేసి మావయ్య కూడా చంపేసి ఇంట్లోనే పండబెట్టిరు. వీళ్ళు పోయిందాక మా వాళ్ళు పోయిందాక పండబెట్టిన ఇంట్లోనే. ఇప్పుడు న్యాయం జరగాలంటే 5 రోజులు సార్, మాట వింటలేరు పోలీసులు కూడా. అందులో మేము ధర్నా చేస్తున్నాం. ఏం కావాలంటే న్యాయం అంటే ఉరి శిక్ష పడాలి సార్, అంతే. ఉరి శిక్ష పడాలి వాళ్ళకు, అంతే. ఉరి శిక్ష పడాలి. చిన్న పాప సార్ చూసుకోవచ్చు విజువల్లో. భారీ స్థాయిలో ఇటు సంబంధించిన మృతురాలకు సంబంధించిన బంధువులంతా కూడా రోడ్డు ఎక్కి ప్రధాన రహదారిపై ఆందోళన చేపడుతున్నారు. 3 రోజులై చనిపోయి 3 రోజులు అవుతున్నా కూడా మాకు ఎలాంటి పట్టించుకోవడం లేదు. అనాథగా 3 పిల్లలు మారుతున్నారు. మా అందరికి కూడా న్యాయం చేయాలని కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి జిల్లా కేంద్రంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పోలీసులు అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూడాలి ఏం చేస్తారు. మరి నిజంగా పోస్ట్ మార్టం చేసి తర్వాత వీళ్ళకి న్యాయం చేస్తారా, లేకుంటే దీన్ని ఇలా కొనసాగిస్తారని కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీర్తనతో యశ్వంత్ బిగ్ టీవీ, మహబూబాబాద్.